పండు అయిపోయిందా? అయితే కొంచెం చూడవా, ఉప్పు చూడవా, చేయబట్టు ఆగదు. నువ్వు చూడ, నేను చూడతాను. నీ మీద నమ్మకం లేదు. ఉప్పు లేదు పండు, ఉప్పు కొంచెం అవసరం లేదా? బాగా కలిపి అన్ని వేస్తాను ఫ్రెండ్స్. ఏమేమి వేసాను తెలుసా? ఫస్ట్ ఆనియన్స్ వేసాను, పచ్చిమిర్చి వేసాను, కరివేపాకు వేసాము. తర్వాత వేగిన తర్వాత బంగాళదుంపలు, టమాటా, ఫస్ట్ మసాలా, బిర్యానీ మసాలా ఫస్ట్ వేసానండి. అదే బంగాళదుంపలు, టమాటా వేసాను, ఇవి కడిగా మిల్ మేకర్లు వేసాను. అంటే వేసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత దానికి సరిపోయిన పసుపు కొంచెం వేసుకున్నాను, సాల్ట్ వేసుకున్నాను, ధనియాల పొడి, జీరా పొడి వేసుకున్నాను. తర్వాత అది బాగా మగ్గినాక బియ్యము నానబెట్టాను కదా, అవి ఇందులో వేసేసాను. కుక్కర్లో వేసేసి బాగా కలిపేసాను. 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను, 2 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. కర్రీ మనం ఆనియన్స్, టమాటా ఇవన్నీ వేసాము కదా, దానికి కొంచెం నీళ్ళు తీసుకున్నాను. అయిపోయింది. ఇప్పుడు కుక్కర్ మూత వేసేయాలి కలిపేసి. ఓకే, సరిపోద్ది. సరిపోద్ది పండు, సరిపోద్ది. సరిపోతే మనం కర్రీ వండుకుంటాం కదా, అదే కుక్కర్కి అది మూత వేసేసి 3 విజాలు వస్తే ఆపేయాలి. ఓకే, సరిపోద్ది. ఈ టమాటా కర్రీ కోసం తీసుకున్నాను, సో కొంచెం గ్రేవీ బాగా వస్తుంది. ఓకే, అయితే ఈ టమాటా తీసుకున్నాను. ఇది కొంచెం దగ్గర కర్రీలా వండుకొని ఆ వెజ్ రైస్ తో తింటే చాలా బాగుంటది కదా. సో అందుకోసం అని పండు చెప్పి టమాటా ముక్కలు పోయి నేను చేస్తానని చెప్పాను. పండు అదైతే మాడిపోద్ది. సరే, పండుగకి ఇష్టమైన కళాయిలోనే వండుకొనిద్దాం, మనకి ఎందుకు. ఓకే, పెద్ద కళాయిలో నాకు పెద్ద కళాయిలో వండడం అంటే చాలా ఇష్టము. పండు జారిపోతుంది, పండు మాడిపోతుంది కూడా. పెద్ద కళాయి పెట్టచ్చు కదా. అదిగో నేను వండితే నీకెందుకు అవన్నీ. సో అలాంటప్పుడు మనకెందుకు, మన బిర్యానీ మన వెజ్ రైస్ అయిపోతే అయిపోయినట్టే తినేద్దాము, నో ప్రాబ్లం. మనకి రెడీగా రైస్ ఉంది. కూర ఎప్పుడు వండుతాడని చూడాలి. ఇప్పుడు వేసేసే రాసేద్దాం పండుకి. పండు బాగున్నావా? ఊరికే తగ్గి నీళ్ళన్నీ చెట్టకు రాస్తాను. పండు నువ్వు చాలా బాగా కట్ చేస్తావు తెలుసా. ఇటువైపు చూసి కట్ చేస్తే బాగుంటుంది పండు, నువ్వు కాదు. అది 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 ఆనియన్ చాలా బాగా కట్ చేస్తాడు పండు. చెప్పంట ఇలా ఇలా ఇసురుతున్నాడు, చెప్పని అన్నాడు. పచ్చిమిర్చి అవసరం లేదు అందులోకి. ఆయిల్ వేసావా? ప్యాన్ లో ఆయిల్ వేసేసి. వామ్మో, నేను అడిగినప్పుడు ఆయిల్ కొంచెం ఇచ్చిండు నాకు రైస్ లోకి. తను చూడండి ఎంత ఆయిల్ వేసుకుంటాడు. సర్లే వేసుకో. పండు స్వీట్, నేను అవార్డు ఫంక్షన్కి వెళ్ళాను కదా, అక్కడ స్వీట్ బాక్స్ ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ బాలరాజ్ అన్నయ్య, స్వీట్ బాక్స్ ఇచ్చినందుకు. అవార్డుతో స్వీట్ బాక్స్. అవట్లే, అవుతుంది. ఎందుకు అవ్వదు, తినడం అవుతుంది. స్వీట్ బాక్స్ తీసుకుందాం. అవ్వట్లే చూడండి డాక్టర్.
అంటే ఇది తగిలేస్తుంది. చాలా బాగుంది. పండు అలిగావా? అలిగితే అలుగు. ఈ స్వీట్ నీకు ఎవరు? నాకు ఇష్టమైన స్వీట్ కలాకండ కదా, వైట్ కలాకండ. వైట్ కలాకండ. ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఫ్రెండ్స్ ని ఇలా ఊరిస్తే ఎలా ఉంటది? అన్ని స్వీట్లు పండు తింటారు, నేను ఇది ఒక్కటే తింటాను. పండు కొంచెం దూరం మోసేసుకోండి. బిర్యానీ 3 విధులు వస్తే అయిపోయినట్టే. స్వీట్ ఎలా తింటున్నానో చూడండి. అస్సలు మీకు అవ్వను. పండు తినేసాను. ఆపు పండు. 2-3 ఆపు. కాకపోతే మళ్ళీ ఎక్కువ కాకపోతే కాకపోతే వీడియో ఆపిస్తాను కదా. 3 అయ్యావు కదా.